రాయవరం మండలం గుడివాడ రెవెన్యూ పరిధిలోని సాయి మెరైన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రొయ్యల పరిశ్రమ దగ్గర ఆందోళన జరిగింది. పరిశ్రమలోని వ్యర్థ జలాలు, రసాయనాలు పంట పొలాల్లోకి వదలడానికి గుడివాడ కొత్త పోలవరం గ్రామ ప్రజలు వీల్లేదన్నారు. గ్రామస్తులకు మద్దతుగా సిపిఎం నేతలు పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత పరిశ్రమ యాజమాన్యంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం గుడివాడ రెవెన్యూ పరిధిలో కొత్త పోలవరం వద్ద ఏర్పాటు చేసిన సాయి మెరైన్ కంపెనీ వద్ద అయితే మనం ఉన్నాం. సాయి మెరైన్ పరిశ్రమ వద్ద గుడివాడ, లక్ష్మీదేవిపేట, కొత్త పోలవరం ప్రజలైతే కనుక నిరసన తెలియజేస్తున్నారు. ఆ నిరసన కార్యక్రమం ఏంటంటే గత 10 ఏళ్లుగా వీరికి ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదంటూ, హామీలు ఇచ్చిన నెరవేర్చకపోగా ఎవరిని పట్టించుకోకుండా ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నారని వారైతే కనుక నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళు అయితే కొన్ని డిమాండ్లు అయితే పెట్టడం జరిగింది. ఆ డిమాండ్లు ఏంటనేది వారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అయితే అప్పలరాజు గారు ఉన్నారు. వారి మాటల్లోనే ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం. అప్పలరాజు గారు, ఎన్ని సంవత్సరాలు ఈ పరిశ్రమ పెట్టడం జరిగింది? ఈ పరిశ్రమలోని ఇప్పటి వరకు వీళ్ళ హామీలు ఏమీ నెరవేర్చకపోవడం, వీరికి ఎవరికి కూడా ఉపాధి కల్పించకపోవడం పైన మీ వివరణ అయితే కనుక మా ఏనని తెలియజేయండి. 2018 జనవరి 7వ తేదీన ఇక్కడ సాయి మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 2 రొయ్యల కంపెనీ ఏర్పాటు చేయడం కోసం ఆనాడు గుడివాడ గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం యొక్క సారాంశం ఏంటంటే, సాయి మెరైన్ కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత కంపెనీలో స్థానికులకి 80% మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా తీర్మానంలో రాశారు. అదేవిధంగా కంపెనీలో వాడే వ్యర్థ రసాయన జలాలని చుక్క నీరు కూడా బయటికి వెళ్లకుండా రీసైక్లింగ్ చేసి కంపెనీ తమ అవసరాల కోసం, అంటే గ్రీన్ బెల్ట్ కానీ ఇతర అవసరాల కోసం కానీ వాడుకుంటాం, చుక్క నీరు కూడా బయటికి రాము, పంపించమని చెప్పేసి తీర్మానంలో పొందుపరచడం జరిగింది. అయితే వాటన్నిటిని కూడా ఈ 7 సంవత్సరాలుగా కంపెనీ యాజమాన్యం ఉల్లంఘిస్తుంది. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాగే కంపెనీలో రోజుగా కొన్ని లక్షల క్యూసెక్కుల వాటర్ వాడుతూ ఉన్నారు. దాని నుండి కొన్ని లక్షల క్యూసెక్కుల వ్యర్థ జలాలు వస్తూ ఉన్నాయి. ఆ వ్యర్థ జలాల్ని బయట ఉన్నటువంటి చెరువులు, పంట కాలువలు, పంట భూములలో వదులుతూ ఉన్నారు. దీని కారణంగా సుమారు 250 ఎకరాలు గుడివాడ రెవెన్యూకి చెందినటువంటి పంట భూములు బీడు భూములుగా మారిపోయాయి. పంటలైనటువంటి పరిస్థితి. అదేవిధంగా వాయు కాలుష్యం, జల కాలుష్యం. దీని కారణంగా ఈ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్యాల బారిన పడ్డారు. అదేవిధంగా కంపెనీ యొక్క నిబంధనల ప్రకారం కంపెనీకి వస్తున్నటువంటి లాభాల్లో ప్రతి సంవత్సరం 2% నిధులు, సిఎస్ఆర్ నిధులు గ్రామం యొక్క అభివృద్ధికి ఖర్చు చేయాలి. ముఖ్యంగా ఈ కంపెనీ గుడివాడ రెవెన్యూలో ఏర్పాటు చేశారు కాబట్టి గుడివాడ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలి, దత్తత తీసుకోవాలి. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, అలాగే ముఖ్యంగా వాటర్ సదుపాయం కల్పించాలి. కానీ ఈ 7 సంవత్సరాల కాలంలో చూస్తే కంపెనీ యాజమాన్యం గుడివాడ గ్రామ పంచాయతీని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు, ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కార్మిక చట్టాలు అమలు చేయట్లేదు. 200 మంది పైగా ఏదైనా కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీలో సబ్సిడీ క్యాంటీన్ ఉండాలి. సుమారుగా 1500 మంది పనిచేస్తూ ఉన్నారు, సబ్సిడీ క్యాంటీన్ లేదు. అదేవిధంగా ముఖ్యంగా రసాయనాలు వాడుతున్నటువంటి కంపెనీలో, అలాగే మహిళలు పనిచేస్తున్నటువంటి కంపెనీల్లో ప్రాథమిక వైద్యం చేయించడం కోసం ఓహెసి ఏర్పాటు చేయాలి, ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్. కానీ లోపల 7 సంవత్సరాలు అవుతా ఉంది, ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ముఖ్యంగా వలస కార్మికులను ఒరిస్సా నుండి సుమారు 200 మందిని తీసుకొచ్చి లోపల హాస్టల్ నడుపుతా ఉన్నారు. ఈ హాస్టల్లో ఉండి పనిచేస్తున్నటువంటి కార్మికులకి రక్షణ లేదు. వాళ్ళకి అనారోగ్యానికి గురైతే సరైనటువంటి వైద్యం చేయించలేదు. ఇటీవల కాలంలో ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్కు చెందినటువంటి హోల్కా హనిత అనే ఒక అమ్మాయి జ్వరం వచ్చింది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఇలా 1 వారం రోజులు అయ్యింది. కంపెనీ నిర్లక్ష్యంగా స్పందించి ఆమెకి సరైనటువంటి వైద్యం చేయించకపోవడం వల్ల ఆమె మరణించింది. ఆమె మరణించిన తర్వాత ఆమెకి కేవలం 2,50,000 రూపాయలు మాత్రమే ఆమె మరణానికి నష్టపరిహారం చెల్లించారు. అంటే కంపెనీ యాజమాన్యం, కాంట్రాక్టరు కుమ్మక్కయ్యి ఆ తల్లి మీద, ఆ అమ్మాయి యొక్క తల్లి మీద ఒత్తిడి తెచ్చి తప్పుడుగా ఫిర్యాదు తీసుకొని ఈ రకంగా చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఫర్వాడ ఫార్మాసిటీలో, ఎసెన్షియా ఫార్మాలో ప్రమాదం జరిగితే వెంకటేశ్వరరాజు అండి, మాది గుడివాడ.
ఈ మా గ్రామ సర్పంచ్ ధూళి శ్రీను. ఈ పూర్వం కూడా ఆయన వాళ్ళ తండ్రి గారు నీతి నిజాయితీగా సైకిల్ మీద రాయవరం వెళ్ళి జనాలకి ఎంతో సేవ చేశారు. తరువాత ఒక ఇద్దరు సర్పంచులు మారారు. ఇప్పుడు ఈ కంపెనీ రావడానికి కూడా ఈయన కాదు కారణం. మెయిన్ ఈ వెంకటరాజు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ కంపెనీ రావడం జరిగింది. అది మొత్తం పేకు గ్రామ ప్రజలకి తెలియదు. ఏదో కంపెనీ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, మనకి బాగుంటుంది అన్న ఉద్దేశం మీద కొంతమంది తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి మీకు పథకాలు గితకాలు అని చెప్పి సంతకాలు పెట్టడం జరిగింది. మాకు తెలియదు, చాలా గ్రామస్తులకు పూర్తిగా తెలియదు. ఇది ఈ రేజులు వస్తాయి, ఈ కంపెనీలు వస్తాయి, ఇలా ఉద్యోగాలు వస్తాయి, ఈ కొంప వస్తుంది, వాడిని వస్తుంది, నష్టం ఫస్ట్ ఎవరికి తెలియదు. మాజీ సర్పంచ్లు ఇద్దరు కూడా ఈరోజు రాలేదనంటే ఈ ఎండి దుర్మార్గం చెప్పాం కదా, ఈ ఎండి వీళ్ళని మేనేజ్ చేసి మా జనాల్ని అలా చీప్గా చూసి ఎన్నోసార్లు వచ్చాం, ఎన్నో మాటలు చెప్పాడు. అది చేస్తాం, సిఎస్ పని చేస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఏమీ చేయలేదు. మాట అన్నాం, మేము వస్తే అలా దండాలు చేయడం వెళ్ళిపోవడం తప్ప అది ఏమీ చేయలేదు, ఏమీ చేయడు. అని చేతంటే ఈ మా ప్రజలు గ్రామ ప్రజలు మాట్లాడారు. దీనివల్ల ఎంత నష్టం ఉన్నది చెప్పి, ప్రాణ నష్టం, పశువుల నష్టం, కంపు, ఈ రోడ్డు రావడానికే పంట నష్టాలన్నీ. కానీ ఆ కంపెనీ వల్ల మాకు రవ్వంత ఉపయోగం కూడా లేదు. అని చేత మా గ్రామ ప్రజలంతా, పంచాయతీ ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చున్నాం. ఇతను ఇలాగే చేస్తే అంతా యాగవయ్యి నిరాకరణ చేసి ఈ అగ్రిమెంట్ పేకు, ఈ పర్మిషన్, గ్రామ పంచాయతీ పర్మిషన్ పేకు అని చెప్పేసి అందరూ కూడా కోర్టుకు వెళ్ళి దీన్ని ఇంజక్షన్ తీసుకొచ్చి దీన్ని నిలుపుదల చేయాలన్న ఉద్దేశం మీద ఇది చేస్తాం. వచ్చాడు ఎండి, ఇప్పుడు దాకా రాలేదు, కౌరు లేదు, కాకరకాయ లేదు, ఏమీ లేదు. మేమేమి బంద్ చేసి వెహికల్ గట్రా బంద్ చేస్తే మమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేయించి ఆ పలుకుబడి ఉపయోగించి వీళ్ళని జడ్జీలు భయపెట్టి ఇచ్చేస్తాడు. ఈ పల్లెటూరు కదా అని చేత మీ టీవీ వారు వాళ్ళకి ఈ తెలియజేసి మా ప్రజల్ని కష్టాలు నష్టాలు అని మీరు తీసుకెళ్ళి మాకు వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. గ్రామస్తులు అయితే కనుక తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు ఎంత ఆందోళన చేసినప్పటికీ కూడా సాయి మెరైన్ పరిశ్రమ యాజమాన్యం అయితే కనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అయితే తెలుస్తుంది. ఒక పక్క ఆస్తి నష్టం, మరో పక్క పంట నష్టం, మరో పక్క ప్రాణ నష్టం, ఇన్ని విధాలుగా సాయి మెరైన్ పరిశ్రమ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సాయి మెరైన్ కంపెనీ అయితే కనుక ఎటువంటి అనుమతులు లేవని అయితే కనుక గ్రామస్తులు చెప్తున్నారు. ఈ అనుమతులు ఎంతవరకు ఉన్నాయనే విషయం అయితే కనుక అటు పొల్యూషన్ అధికారులు కానివ్వండి, ఇటు గ్రామస్తులు కానివ్వండి, అటు రెవెన్యూ అధికారులు కానివ్వండి, ఎవరు కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ సాయి మెరైన్ పరిశ్రమ వద్ద అయితే కనుక ఎటువంటి చర్యలు లేవు, అలాగే ఎటువంటి తనిఖీలు కూడా ఇంతవరకు జరగలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది సుమారు 200 మంది ఈ నిరసన దీక్ష కూర్చున్నప్పటికీ కూడా వినతిపత్రం అందజేస్తామంటే కనుక ఆ వినతిపత్రం తీసుకునేందుకు కూడా సాయి మెరైన్ యాజమాన్యం అయితే రాలేదని చెప్పి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఉన్నతాధికారులు అయితే దీని మీద దృష్టి సారించి ఈ పరిశ్రమ మీద తనిఖీలు నిర్వహించి ఈ పరిశ్రమ ఉపాధి కల్పించట్లేదు కాబట్టి ఈ ఏరియా నుంచి తరలించాలని అయితే కనుక గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే ఈ హోంమంత్రి నియోజకవర్గం అయినప్పటికీ కూడా హోంమంత్రి కూడా దీనిపైన దృష్టి సారించలేదని, హోంమంత్రి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్తామని మంగళగూడ అనిత గారు అయితే కనుక ఈ సమస్య పరిష్కరించకపోతే కనుక పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని అయితే కనుక గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామ సర్పంచ్ ధూళి శ్రీనివాసరావు కూడా తమ ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ పరిశ్రమ ఉపాధి కల్పించాలని, వీరు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో, హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని నెరవేర్చాలని చెప్పి కోరడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, ANN, విశాఖ.